నమస్తే, వెల్కమ్ టు ఎస్ ఛానల్ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ఖమ్మం నగర పరిధిలో శ్రీ చైతన్య గ్లోబల్ ఇస్తా పాఠశాలలు ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తుమ్మల యుగేందర్ పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చదువులో ఉన్నతంగా రాణించాలని, విద్యార్థులు జీవితంలో ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సృజనాత్మకత వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని చెప్పారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ మల్లంపాటి శ్రీధర్ మాట్లాడుతూ మధ్యతరగతి వర్గాల పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విజనరీ పాఠశాలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ విద్యా సంస్థల్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనంతరం ఫోక్ టు ఫ్యూషన్ థీమ్తో జానపద కళల అందాన్ని విదేశీ ఆధునిక సంగీతంతో, నృత్యంతో కలిపిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపచేశాయి. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి, విద్యా సంస్థల డైరెక్టర్ మల్లంపాటి శ్రీవిద్య, అకాడమిక్ డైరెక్టర్ సాయి గీతిక, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రాయ్ తేజ్, ఏజీఎంలు, ప్రిన్సిపల్స్, డీన్స్, కోఆర్డినేటర్స్ పాల్గొన్నారు. ఒక ప్రపంచ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఖమ్మం పట్టణాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి శ్రీ చైతన్య చైర్మన్ శ్రీధర్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి వెనక ఉండి నడిపించినటువంటి టోటల్ టీమ్, డైరెక్టర్స్ కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, ఫ్యాకల్టీ అండ్ వీళ్ళందరికీ సపోర్ట్ చేసి 30 సంవత్సరాలుగా శ్రీ చైతన్య గౌరవాన్ని కాపాడి వాటి మీద నమ్మకంతో వారితో పాటు ప్రయాణిస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీధర్ గారు మొన్న ఫోన్ చేసినప్పుడు ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం, మీరు తప్పకుండా రావాలి అంటే, ఖమ్మం పట్టణాన్ని, ఖమ్మం జిల్లాని 45 సంవత్సరాలుగా అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి తుమ్మల గారి చరిత్రలో శ్రీ చైతన్య గ్లోబల్ విస్టా స్కూల్ కూడా ఒక మైల్ స్టోన్ అవుతుంది అన్న నమ్మకంతో ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి ప్రేమ, అభిమానం, దానికి అనుగుణంగా తుమ్మల గారి పనితీరు, ఎక్కడా తప్పు చేయకుండా, ఎవరితోటి ఒక మాట అనిపించుకోకుండా, సమాజానికి ఏదో చేయాలి, నా ప్రజలు బాగుండాలి అన్న సంకల్పంతో పనిచేస్తూ మాకు కూడా అదే సూక్తులు నేర్పించి ఎక్కడా తప్పు చేయకుండా శభాష్ అనిపించుకునే విధంగా తుమ్మల గారు మమ్మల్ని తీర్చిదిద్దారు. దానికి అనుగుణంగానే మా ప్రయాణం ఉండబోతుంది. ఖమ్మం పట్టణాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా ఏ విధంగా అయితే శ్రీధర్ గారు చెప్పారో, మనం దూర ప్రాంతాలకు వెళ్ళే అవసరం లేకుండా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్తున్నటువంటి అందరినీ కూడా ఖమ్మం పట్టణానికి ఇక్కడే మనకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిన శ్రీధర్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, పిల్లలందరికీ కూడా, నేను కూడా 2 పిల్లల తండ్రిని. వండర్ఫుల్ డే. శ్రీ చైతన్య గ్లోబల్ విస్టా సంబంధించిన యాన్యువల్ డే సెలబ్రేషన్స్ని చాలా ఇన్నోవేటివ్గా, చాలా ఫోకస్డ్గా, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో శ్రీ చైతన్య జరుపుకుంటుంది. దానికోసం మా స్టూడెంట్సు, అదేవిధంగా మా ఫ్యాకల్టీ మెంబర్సు, మా టీమ్, శ్రీ చైతన్య టీమ్ 100% వర్క్ చేశారు. ఈరోజు స్టేజ్ ఏర్పాట్ల దగ్గర నుంచి, పిల్లల పర్ఫార్మెన్సెస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఎక్స్ట్రాడినరీగా తయారు చేసి, ఈరోజు స్టూడెంట్స్ ఒక ఎడ్యుకేషనే కాదు, మారిన సమాజం ప్రకారం, మారిన పరిస్థితుల ప్రకారం ఒక ఎక్స్పోజర్ కావాలి, ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలి, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కావాలి. వాటినన్నింటినీ దృష్టిలో పెట్టుకునే మేము ఈరోజు శ్రీ చైతన్య గ్లోబల్ విస్టా స్కూల్ని ఒక 6 పాత్వేస్ని బేస్ చేసుకొని, ఎక్కడ దేశంలోనే ఇంటర్నేషనల్ కరికులంని కొత్త రూపాంతరం చెందేలా ఒక దాన్ని తయారు చేసుకొని, దాంట్లో క్యాంపెయినియన్ పాత్వే, క్రక్స్ పాత్వే, ప్రిపరేటరీ పాత్వే, ఈ విధంగా 6 పాత్వేస్ని మేము ఎన్నుకొని పిల్లల్ని మల్టీ యాంగిల్లో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలనే ఉద్దేశంతో స్పోర్ట్స్ అండ్ గేమ్స్, లీడర్షిప్ ఆస్పెక్ట్స్, ఎందుకంటే లీడర్షిప్ పాత్వే కూడా ఉంది దీంట్లో, వీటన్నిటిని ఉద్దేశించి ఎక్స్ట్రాడినరీగా పిల్లల్ని ఖమ్మం లెవెల్లో ఈ పాత్వేస్ని అన్నిటిని దృష్టిలో పెట్టుకుని, ఒక అకాడమిక్స్లో కాదు,
ప్రతి దాంట్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక పాలన, చేపడుతున్న అభివృద్ధి పనులు, అలాగే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు ఉంచిన నమ్మకమే ఈ మున్సిపల్ ఎన్నికల విజయం అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సోమవారం మదిరలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ కేవలం గ్రామీణ పార్టీయేనని, బురద చెల్లిన వారికి ఈ ఎన్నికల ఫలితాలు చంపపెట్టు అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 90 నుంచి 95 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం చారిత్రాత్మక విజయమని కొనియాడారు. అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయతీ ఎన్నికల తరహాలోనే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఓటర్లు భారీ మెజారిటీని కట్టబెట్టారని, విజయం అందించిన ప్రతి ఓటరుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ప్రజలు ప్రభుత్వంపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమని తెలియజేశారు. గడిచిన 2 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర మంత్రి మండలి సమిష్టిగా పనిచేస్తూ అటు అభివృద్ధిని, ఇటు సంక్షేమాన్ని సమతూకంతో ముందుకు తీసుకువెళ్లి అర్బన్ సెంటర్లను అభివృద్ధి బాట పట్టించారని భట్టి పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమము, నమ్మకం, ట్రస్ట్, ఈ 3 అత్యంత ప్రధానమైనటువంటి అంశాలుగా ఈరోజు అర్బన్ ఓటర్స్ అంతా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ఓట్లేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, తోటి కేబినెట్ సహచర మంత్రివర్గ సభ్యులందరూ ఇది ఒక సమిష్టిగా అర్బన్ సెంటర్స్ ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని, నమ్మకాన్ని మూడింటిని మేళవించి గత 2 సంవత్సరాలుగా పనిచేసుకుంటూ వచ్చారు. ఆ వచ్చిన పనిని ప్రజలు గుర్తించి ఆస్వాదించారు. పని చేస్తే, నమ్మకంతో ప్రజల పక్షాన నిలబడితే, వారి సంక్షేమం గురించి ఆలోచన చేస్తే ప్రజలు ఎప్పుడు కూడా హక్కును చేర్చుకుంటారనేది చాలా వాస్తవంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఎన్నికల ద్వారా నిరూపించారు. తప్పనిసరిగా ప్రజలు, పట్టణ ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా గతంలో గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల ప్రజలు ఈ ప్రభుత్వం పైన ఏ నమ్మకాన్ని అయితే ఉంచి ఓట్లేసింత భారీ మెజార్టీ అందించారో వారి నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమం, మేలు కలికితో మరింత బాధ్యతతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఖమ్మం వాసవి క్లబ్ శివాలయం స్ట్రీట్ అధ్యక్షులు రామకృష్ణ, సెక్రటరీ శ్రీహరి ఆధ్వర్యంలో మహాశివరాత్రి రుద్రాభిషేకం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ అడ్మినిస్ట్రేటివ్ ఉపాధ్యక్షుడు కడివెండి శ్రీనివాసరావు పాల్గొని వాసవి క్లబ్ శివాలయం స్ట్రీట్ అన్ని కార్యక్రమాలు చురుకుగా పాల్గొంటూ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్ ను బాగా చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ మోహన్ దాసు, శ్రీనివాస్, ఓంకార్, సెక్రటరీ పుల్లారావు, జిల్లా జెడ్సీ విశ్వనాథన్, అలాగే పోలా హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. మరి నేను మదిర వెళ్ళటం వల్ల, అట్లాగే నేలకొండపల్లి, కూసుమంచి గ్రామాలు వెళ్ళటం వల్ల నేను కొంచెం ఆలస్యంగా రావాల్సి వచ్చింది. శివాలయం స్ట్రీట్ వారికి రామకృష్ణ గారికి వారి యొక్క టీం ఆదేశిస్తున్నారు. వారు మరి ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం అంతా కూడా మంచి సేవా కార్యక్రమాలు చేసి మన జిల్లాలో డిస్ట్రిక్ట్ 106Aలో ఉన్నత స్థానంలో ఉండాలని, అట్లాగే వాళ్ళకి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో కూడా మరి మంచి స్థానం రావాలని నేను కోరుకుంటూ, మరి యొక్క ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నాతోటి వచ్చేసినటువంటి మా క్యాబినెట్ సెక్రటరీ సర్వీస్ మన రేపాక మనోహర్ గారికి, భద్రాచలం నా మిత్రులు పసుమ సత్యాన్ని గారు, అట్లాగే గొండెల శ్రీనివాస్ గారు, అట్లాగే మన సాయి గణేష్ నగర్ అధ్యక్షులు శ్రీ యోగపర్తి నాగేశ్వరరావు గారు, మా అయ్య గారు, అట్లాగే భిక్షమయ్య గారు, తలవాది శ్రీనివాస్ గారు, ఓంకార్ గారు, వీళ్ళందరి ఆర్సీ గారు, దాసా శ్రీనివాస్ గారు, మరి మీ అందరికీ తెలుసు. మరి మన జిల్లాలోని RC5ని ఉర్రూతో ఊగిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి మన దాసా శ్రీనివాస్ గారికి ప్రత్యేక 12 క్లబ్లు కూడా 1010 తీసుకొచ్చారు.
అట్లాగే మిగిలిన క్లబ్లకు కూడా యాక్టివిటీ ఫండ్ తీసుకురావాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఓకే సార్. అట్లాగే ఆయన మొన్ననే కార్డ్స్ మంచి కార్యక్రమం చేశారు. అట్లాగే ఇప్పుడే ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సాయి గణేష్ నగర్ వాసి మన సీనియర్ వాసవి సభ్యులు ఓంకార్ గారికి, పేలుకుంట్ల వైపు ఓంకార్ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు. మన శ్రీహరి గారి సతీమణి గారు కూడా వచ్చారు ఈ కార్యక్రమానికి, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి మనందరం కూడా ఇట్లాగే రాబోయే రోజుల్లో ఇంత మంచిగా ఉంటూ మంచి మంచి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మన ఖమ్మంలో ఉన్నటువంటి రీజియన్ 5లో ఉన్నటువంటి అన్ని క్లబ్ల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారులు ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డైమండ్ స్టార్ మన ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మన గరువండి శ్రీనివాసరావు గారికి, అలాగే ఇక్కడికి వచ్చినట్టు భక్తులకి, శ్రేయోభిలాషులకి, పిఎస్లకి అండ్ మన ఆర్ఎస్లకి అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు వాసవి క్లబ్ శివాలయం స్ట్రీట్ ఆధ్వర్యంలో మేము ఈ మహారుద్రాభిషేకం కార్యక్రమం చేపడుతున్నాము. ఇక్కడ వచ్చేసి ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా మేము ఒక అభిషేకంతో పాటు ఒక రుద్రాక్షని కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే ఈ మా శివాలయం స్ట్రీట్ ఆధ్వర్యంలో ఇంకా అనేక కార్యక్రమాలు చేసుకోవడానికి భక్తులు, మన గ్రూప్ సభ్యులు అందరూ కూడా మంచి సహకారాలు అందిస్తున్నారు. అధ్యక్షులు రామకృష్ణ గారు, సెక్రటరీ శ్రీహరి గారు, ట్రెజరర్ గోపాలకృష్ణమూర్తి గారు మరియు క్లబ్ సభ్యులు అందరి ఆధ్వర్యంలో ఈ రోజున శ్రీహరి గారి ఇంటి వద్ద శాస్త్రోక్తంగా శివాలయం వారు చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా మహాదేవదేవునికి అభిషేకము, పూజా కార్యక్రమాల్లో అయ్యగారిని పిలిచి చక్కగా సంప్రదాయబద్ధంగా చేస్తున్నారు. వారు గతంలో కూడా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ కూడా చక్కగా చేశారు. మరలా ఈరోజు కూడా మర్చిపోకుండా మరి క్యాలెండర్ ఆఫ్ ఈవెంటు ఇండియా మొత్తంలో మరియు ఇతర దేశాల్లో 23 దేశాల్లో ఈ రోజున శివరాత్రి సందర్భంగా 2 లక్షల మంది వాసవియన్స్, 2000 క్లబ్బులు, అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, అందరు ఆఫీసర్సు ఈ కార్యక్రమాన్ని చక్కగా చేస్తున్నారు. ఇందులో ఖమ్మంలో ఉన్న 13 క్లబ్బుల్లో కూడా చాలా యాక్టివ్గా రామకృష్ణ గారు, శ్రీహరి గారు, గోపాలకృష్ణమూర్తి గారు అన్ని కార్యక్రమాలు చక్కగా చేస్తున్నారు. ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా అందరినీ పిలుచుకొని చక్కగా పూజలు చేస్తున్నారు. ఆ మహాదేవుడు అందరికీ కూడా కృపాకటాక్షాలు ప్రసాదించాలని, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యము అన్నీ కూడా ఇవ్వాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి శివాలయం స్ట్రీట్ అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులని, కార్యవర్గాన్ని, విచ్చేసినటువంటి నాయకులు ఓంకార్ గారికి, అలాగే పండరాజ్ కుమార్ గారికి, అలాగే భిక్ష్మయ్య గారికి, పురుషోత్తం గారికి, పోలా హర్నాథ్ గారి క్యాబినెట్ ఆఫీసర్ పోలా హర్నాథ్ గారికి మరియు వాసవియన్స్ అందరికి కూడా ఈ శివరాత్రి శుభాకాంక్షలు. రుద్రాభిషేకము ఈ రోజున చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళకు కూడా రుద్రాక్షని అరేంజ్ చేస్తున్నారు. చక్కటి పూజా కార్యక్రమం ఇప్పుడే అయిపోయింది. ఇంకా అభిషేకాలు అన్నీ కూడా కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ అడ్మినిస్ట్రేటివ్ ఉపాధ్యక్షులుగా నన్ను ఆహ్వానించినందుకు మరి వారందరికీ కూడా దేవదేవుని ఆశీస్సులు అన్ని లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో నేడు మున్సిపల్ చైర్పర్సన్ల ఎంపిక జరిగింది. 5 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ అభ్యర్థులే చైర్పర్సన్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో చైర్పర్సన్స్ ఎన్నికలు కొనసాగాయి. మదిరలో డిప్యూటీ సీఎం బట్టి ఎన్నికను దగ్గరుండి పర్యవేక్షించారు. ఇక నూతన పాలక వర్గాలు ఆయా మున్సిపాలిటీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నాయి. ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన మంత్రివర్యులు శ్రీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి నా కృతజ్ఞతలు. నన్ను ఓట్లేసి గెలిపించిన నా 23వ వార్డు ఓటర్ మహాశయులకు నమస్కారాలు. నేను రాబోయే రోజుల్లో మున్సిపల్ అభివృద్ధి కొరకు నా శాయశక్తుల కృషి చేస్తానని, అదేవిధంగా మున్సిపల్ అభివృద్ధికి పాటుపడతానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చి తర్వాత మంచి మెజారిటీతో గెలిచాక వైస్ చైర్మన్గా మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మొదటిసారి ఏర్పడిన మున్సిపాలిటీలో 32 వార్డులలో 24 వార్డులు కాంగ్రెస్ వన్ సైడ్గా గెలుచుకోవటం, అది శ్రీనన్న గారి నాయకత్వంలో మేము ముందుకెళ్తున్నాం. శ్రీనన్న గారి చరిస్మా ఏంటనేది అందరికీ తెలుసు.
24 వార్డులు ఒక్క రోజులో రోజుకి 3 నుంచి 5 వార్డులు ప్రచారం చేసుకుంటూ మమ్మల్ని అందరినీ ముందుండి నడిపి ఈ విజయానికి ఆయన ముందు నడిచాడు. కాబట్టి ఈ విజయం ఆయనకి అంకితం చేస్తూ రాబోయే రోజుల్లో మున్సిపల్ అభివృద్ధికి మేమందరం కృషి చేస్తామని, నాకు వైస్ చైర్మన్గా అవకాశం ఇచ్చిన పార్టీకి, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారికి, దయాకర్ రెడ్డికి, మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ బైన హరినాథ్ బాబు గారికి, మరియు ముఖ్య నాయకులు మా ఇన్ఛార్జ్ నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మా తెల్లారిపల్లి గ్రామ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, నాకు 3కి 3 ఇనానమస్గా ఉండే గ్రామంలో ఒకేసారి 3 వార్డులు 14, 15, 16 వార్డులుగా 3 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవటం 60 రోజుల చరిత్రను తిరగరాయడం జరిగింది. రాబోయే రోజుల్లో తెల్లారిపల్లి ప్రజలందరికీ కూడా మా తరపు నుంచి ఏ సహాయ సహకారాలు కావాలన్నా అందుబాటులో ఉండి అన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ నిధులు ఏదొచ్చినా సక్రమంగా మున్సిపాలిటీలో సక్రమంగా పనిచేసుకుంటూ రాబోయే రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తామని ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజాము నుంచే శివాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండల కేంద్రంలోని శ్రీ గణపేశ్వర ఆలయంలో శివునికి, ఖమ్మం రూరల్ మండలం తీర్థాలలోని శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పర్వదినం సందర్భంగా శివుని దర్శించుకోవడానికి భక్తులు వేకువజాము నుంచే బారులు తీరారు. అనంతరం ఆలయ అధికారులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ₹101 సమర్పించారు. ఓం నమః శివాయ. అదేవిధంగా ఎస్కే పాషా గారు వెంచర్ మల్బరీ కూడా మనకి పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ₹101 సమర్పించారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. స్వామివారి కానుకగా ₹101 సమర్పించారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తి శివనామ స్మరణతో మారుమ్రోగిపోతున్నాయి. ప్రముఖులు శైవ క్షేత్రాలలో మహాశివుని దర్శించుకుంటున్నారు. పెనుబల్లి మండలం అటవీ ప్రాంతమైన నీలాద్రిలో స్వయంభూగా వెలిసిన భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన నీలాద్రీశ్వరుని ఆలయంలో భక్తులు వేకువజాము నుండి భక్తి శ్రద్ధలతో కోనేరులో స్నానాలను చేసి హరహర మహాదేవుని దర్శించుకుని అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. దర్శనం కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లలో స్వామివారిని దర్శించుకున్నటకు ఆలస్యమైన ఓపికతో వేచి ఉంటూ దర్శించుకుంటున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా మంచినీరు, మజ్జిగను ఇస్తూ లక్షల్లో రానున్న భక్త జనులకి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు కమిటీ వారు. భక్తుల కోసం పోలీస్ హెల్ప్ డెస్క్, హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి మహాశివుని దర్శనార్థం వచ్చే భక్తుల కోసం సత్తుపల్లి, తిరువూరు డిపోల నుంచి ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేశారు. జరగాలి సార్, రావాలిగా బాబా. ఇల్లమ్మా, ఇల్లు పోసి వచ్చాయి, పైన పోసాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.